ఇప్పుడు పార్టీలు కావచ్చు మీడియా కూడా దీన్ని తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి తప్పుడు ప్రచారాలపైన. సో ప్రధానంగా గోదావరి జిల్లాల విషయంలో ఇది చాలా తీవ్రం చేసినటువంటి పరిస్థితి. అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇంకొక వైపు రాజమండ్రి నుంచి కూడా పార్లమెంటుకు అక్కడ పురంధరేశ్వరి బరిలో ఉన్నటువంటి పరిస్థితి. దీంతో చాలా ఎక్కువ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ నెలకొనున్నాయి. సో ఏంటి అసలు అప్పారావు ప్రధానంగా ఇక్కడ ఈ రకమైనటువంటి ఎత్తుగడకు గోదావరి జిల్లాల పైన చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ చిన్న విషయాన్ని కూడా పెద్ద చేయాలి, లేనిది కూడా సృష్టించాలి, తద్వారా పార్టీల మధ్య కావచ్చు సామాజిక వర్గాల మధ్య కావచ్చు ఒక చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దీన్ని ధీటుగా ఎదుర్కొనేదానికి మిగిలినటువంటి వారు ఏం చేస్తున్నారు? శ్రీహరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడైతే జనసేన టీడీపీ కలిసిందో ఖచ్చితంగా ఈ రెండు జిల్లాల్లో ఉన్న మొత్తం సీట్లలో క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. తద్వారా రెండు జిల్లాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందన్న ఒక భయం, ఆవేదన, ఆందోళన వైసీపీని నిద్ర లేకుండా చేస్తుంది. అందులో భాగంగా ఏదో విధంగా ఒక దొంగ ప్రచారం, ఫేక్ న్యూస్, ఫేక్ సంబంధించి ఏదైనా సరే సృష్టించడం కోసం ఎంతవరకైనా వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ నేతలు కానీ పేటీఎం బ్యాచ్ కానీ ఐపాక్ టీంలు కానీ మొత్తం ఎక్కడికక్కడ బరితెగించేస్తానని చెప్పొచ్చు. ప్రధానంగా పిఠాపురంలో ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడో ఈ ప్రభావంతో మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోతున్న భయంతో ఈ మధ్యకాలంలో వైసీపీ ఫేక్ బ్యాచ్లు అయితే విపరీతంగా ఒక రకమైన భయానకమైన వాతావరణం సృష్టించేలాగా, పొత్తు విచ్ఛిన్నం అయ్యేలాగా, తెలుగుదేశం పార్టీ జనసేన నేతలు దాదాపు కొట్టుకునేందుకు వరకు తీసుకువెళ్లేలాగా ఒక రకమైన ఫేక్ ప్రచారాలని వైసీపీ నమ్ముకుందని చెప్పాలి. ప్రధానంగా చూస్తుంటే పిఠాపురంలో నుంచి తాను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో ఆ మరుసటి రోజే పిఠాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మని సస్పెండ్ చేస్తున్నట్టు అచ్చినాయుడు పేరుతో ఒక లేఖ క్రియేట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే తద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా తిరగబడి పవన్ కళ్యాణ్కి సహకరించుకుండడంతో పాటు రెండు పార్టీల మధ్య ఒక గొడవ సృష్టించే ఉద్దేశంతో ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. అదేవిధంగా చూస్తుంటే రాజమండ్రి పార్లమెంట్ నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తుంటే ఖచ్చితంగా ఆ రెండు పార్టీల ఆదరణ బ్రహ్మాండంగా ఉండడంతో అక్కడ కూడా తాము ఓడిపోతాను భయంతో బీజేపీ ఏదైతే కూటమి అధికారులకు వస్తే ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తారు అనే ఒక రకమైన ప్రచారం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఏదైతే సీ వాటర్ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ మూడు పార్టీల కూటమి అధికారంలో రావడం ఖాయమని స్పష్టం చేసిన నేపథ్యంలో అప్పటికప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా మారిపోతారో, వ్యతిరేక ఓటు ఇంకా పెరిగిపోతున్న భయంతో ఆ మరుసటి రోజే ఏబిఎన్ పేరుతో ఒక రకమైన పొలిటికల్ సర్వే కూడా చేసి జనంలో ఒక ఫేక్ సర్వే వదిలారు. వాస్తవానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాసే రాజకీయ కథనాలు కానీ సమాచారం కానీ పగడ్బందీగా ఎవరికి అందని రీతిలో పక్కాగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏబిఎన్ పేరుతో ఒక రకమైన ఫేక్ సర్వే సృష్టించి వైసీపీకి అనుకూలంగా వదిలితే ఎంతో కొంత జనం నమ్మకపోతారా అన్న రకమైన ఒక దింపుడు కాలం వాచుతో వైసీపీ పూర్తిగా అడ్డగోలుగా వ్యవహరిస్తుందని చెప్పాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో పెన్షన్లకు సంబంధించి ఏదైతే సచివాలయాలకు వెళ్ళి పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం దీన్ని తెలుగుదేశం పార్టీ నిరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో పెన్షన్లు పంపిణీ చేయకుండా ఆలస్యం చేసింది. ఈ క్రమంలో కొంతమంది వృద్ధులైతే కానీ కొంతమంది మహిళలు అయితే కొంత గుండెపోటుతో చనిపోయారు. దీని అంతటి కూడా టీడీపీయే కారణమని, తెలుగుదేశం పార్టీ పెన్షన్లను ఇంటింటికి పంపించకుండా అడ్డుకున్నందువల్ల ఇదంతా చనిపోతున్నారని చెప్పి ఒక భయానకర వాతావరణం, ఒక అబద్ధాల వ్యాప్తిని చాలా పగడ్బందీగా చేస్తుంది. అయితే గత ఎన్నికలు ఇవన్నీ సక్సెస్ అయ్యాయి కాబట్టి ఈసారి అవ్వని తెలిసినప్పటికీ కూడా ఏదో రకంగా ఎంతో కొంత ఎక్కడో ఒక నియోజకవర్గాన్ని గెలకపోతామని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేయడంతో పూర్తిగా ఉందని చెప్పాలి. అదేవిధంగా ఎక్కడికక్కడ నియోజకవర్గాలు ఐపాక్ టీంకి సంబంధించి 5 నుంచి 10 మంది సభ్యులు ఏదైతే ఫేక్ ప్రచారం ఎలా జనంలోకి వదలాలని చెప్పి ముఖ్యంగా కాలేజీ యువతని వాళ్ళ ఐడి నెంబర్లు తీసుకొని ఫేక్ ఐడి క్రియేట్ చేసి వాళ్ళ వాట్సాప్ల ద్వారా కూడా ఒక రకమైన ఫేక్ ప్రచారాన్ని విపరీతంగా కాలేజీల ద్వారా కూడా చేసే పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఓ రకంగా అయితే అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాటమి ఖాయం అని తెలిసిపోయిన తర్వాత ఫేక్ ప్రచారాన్ని వైసీపీ మరింత రెట్టింపు చేసింది. దీనికోసం కోట్ల రూపాయలైన వెదజల్లి ఏదైతే ఒక విస్తృతంగా ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి కూడా విపరీతంగా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏమాత్రం కూడా ప్రజల్లో ఆదరణ కానీ దాన్ని నమ్మే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా చూస్తే కొంతకాలం కిందట ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి చంద్రబాబు తిట్టినట్టు అది ఏబిఎన్ లో వచ్చినట్టు కూడా వైసీపీ ఒక క్రియేట్ చేసింది. ఇది కూడా ఫేక్ అని తేలింది. ఇలా నియోజకవర్గాల వారికి కూడా ఎక్కడికక్కడ ఫేక్ ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఇదంతా ఒక్కైతే తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు వెల్లడి కూడా పూర్తి అయిపోయింది. వాళ్ళందరూ అసెంబ్లీలో ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ త్వరలో అభ్యర్థులు మార్చబోతున్నారని చెప్పి ఒక రకమైన అలర్ట్ సృష్టించడానికి కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. రైట్ థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ అప్పారావు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఫేక్ ప్రచారాలతో
ప్రజలను ఓటర్లను కూడా మభ్యపెట్టే ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు కావచ్చు, ప్రతిపక్షాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం ఉన్నటువంటి మీడియాని ఆంధ్రజ్యోతి కావచ్చు, ఏదైనా ఆంధ్రజ్యోతి పేరును వాడుకోవడం, లేదా మిగిలినటువంటి పత్రికలు, టీవీలకు సంబంధించినటువంటి బ్రేకింగ్ ప్లేట్స్ కావచ్చు, లేదా వారికి సంబంధించినటువంటి మీడియా క్లిప్స్ ను కూడా తప్పుదారి పట్టించేటువంటి ప్రచారం తీసుకుపోవడం, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోను కూడా దీంట్లోకి లాగి వారిని పేరు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితులకు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఏది నిజం, ఏది వాస్తవం అనేటువంటి అంశంలో కూడా ప్రజలు కావచ్చు, లేదా మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఫేక్ ప్రచారానికి, ఫేక్ సంబంధించినటువంటి ప్రచారాన్ని విస్తృతం చేసేటువంటి వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మాత్రం నెలకొని ఉంది. సో ఫేక్ ప్రచారాలని నమ్మద్దు, వాస్తవాలను కూడా గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఫేక్ ప్రచారాలపైన అప్రమత్తంగా ఉండటమే కాకుండా గ్రాఫ్ పెంచుకునేందుకు చేస్తున్న కుట్రలను కూడా తిప్పికొట్టాలి.